Hi friends, don't waste your time or time will waste you. ఒక రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. గెలిచేవాడికి ఓడిపోయేవాడికి కూడా 24 గంటలే. ఏం మాత్రం మార్పు లేదు. కానీ గెలిచేవాడు గెలవడానికి 24 గంటలు పోరాడుతూనే ఉంటాడు. కానీ ఓడిపోయేవాడు 24 గంటలు నేను ఎలా గెలవాలని మాత్రమే ఆలోచిస్తుంటాడు. నీకు గెలవాలని ఉంటే ప్రయత్నించు. ఇప్పటి నుంచే ప్రయత్నించు. గెలిచే వరకు పోరాడు. అయినా నీకు ఎన్నో అడ్డంకులు, నిద్ర, ఆకలి, ఆలోచన, బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అన్నీ అడ్డంకులే. కానీ ఒక్కసారి గెలిచి చూడు, ఈ అడ్డంకులన్నీ ప్రేమలుగా మారిపోతాయి. నీ జీవితంలో అన్నీ మారిపోతాయి. గౌరవం, ఆత్మవిశ్వాసం అన్నీ నీ సొంతం అవుతాయి. నువ్వు రోజు చేసే ప్రతి పనిపై నీ గెలుపు ఆధారపడింది. కాబట్టి నీ ప్రతి పని కూడా కేవలం గెలుపు కోసం మాత్రమే చేయాలి. గెలుపు కోసం మాత్రమే ఆలోచించాలి. నీ మనసు వాచాకరమైన ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇప్పుడు నీకున్న అన్ని పరిస్థితులు మారాలి అంటే వాటన్నిటిని భరించు. గెలిచే వరకు భరించు. ప్రయత్నిస్తూనే భరించు. నీ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఓటమికి కూడా భయం వేసి నీ నుండి పారిపోయేలా ఉండాలి. నువ్వు పడే ప్రతి కష్టం నీ తర్వాత తరాలకు ఒక ఆదర్శం అవుతుంది. నువ్వు వేసిన బాటలోనే వాళ్ళంతా కూడా ఒక కొత్త బాట వేసుకుని గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్ళాలి. కాబట్టి నీ తర్వాత తరాలు బాగుండాలి అంటే ఖచ్చితంగా నువ్వు గెలవాల్సిందే. నీ పరిస్థితులు ఎలానైనా ఉండని, నువ్వు ఏదైనా చేయని, నువ్వు గెలవడానికి కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ కొన్ని రోజులు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉండాలి. తినకపో, పడుకోకపో, ఎంజాయ్ చెయ్యకపో, ఏదైనా సరే అన్నీ వదిలేయి. ఓల్ని గెలవడం కోసం మాత్రమే ప్రయత్నించు. నీ ధ్యేయం గెలవడం, నీ ఆకలి గెలవడం, నీ నిద్ర గెలవడం, నీ ఎంజాయ్మెంట్ గెలవడం, ప్రతిదీ గెలవడంలోనే ఉండాలి. నీ శరీరంలో ఉన్న ప్రతి అణువులు కూడా నేను గెలుస్తానని కోరుకుంటూనే ఉండాలి. అదే నీ మొదటి గెలుపు. మళ్ళీ సమయం రాదు మిత్రమా. ఒక్కసారి నువ్వు ఇప్పటి వరకు పడిన ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని తలుచుకో. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటావు. గెలుపులో ఉన్న కిక్కును ఒక్కసారి అనుభవించు. ప్రతిసారి ఓటమిలో ఉన్న కిక్కుని అనుభవించావు కదా. ఒక్కసారి గెలిస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది, అందులో ఉన్న ఆనందం ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న గౌరవం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. ఈ ప్రపంచానికి నువ్వేంటో చవి చూపించు. అలాగే మీ జీవితంలో సక్సెస్ రావాలని కోరుకుంటూ మీ సత్య. థ్యాంక్ యూ.